అంటే 2021 నుంచి 2023లో మన భారతదేశంలో హార్ట్ అటాక్తో మరణించే వాళ్ళ పర్సంటేజు 31% అని చెప్పారు. అయితే దీనికి కారణాలు ఏంటి అంటే ప్రస్తుతం అంటే ఎక్కడ చూసినా అంటే దీనికి హార్ట్ అటాక్కి చిన్న పెద్ద అని తేడా లేదు. ఒక్కొక్కసారి అంటే పూర్వం అయితే కొద్దిగా ఏజ్ తర్వాత అంటే 60, 70, 80 సంవత్సరాల తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చేది, వాళ్ళు మరణించేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన జీవనశైలి ఎలా ఉందంటే అవుతుంది ఈ హార్ట్ స్ట్రోక్. ఎలా మరణిస్తున్నారో, ఎప్పుడు మరణిస్తున్నారో, ఎక్కడ మరణిస్తున్నారో ఎవ్వరికీ తెలియని పరిస్థితి అయితే ఎదుర్కొంది. కొంతమంది హార్ట్ స్ట్రోక్తో మరణించే వాళ్ళ తాలూకా వీడియో చూస్తుంటే మనకే భయం ఇస్తుంది. అంటే మరుక్షణం మనిషి ఏమవుతాడా అని. అంటే దీనికి కారణం అంటే మన జీవనశైలిలో మార్పు, మనం తీసుకున్న ఫుడ్డు, మన శరీరానికి శ్రమ లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా కారణాలేని వైద్య నిపుణులు చెప్తున్నారు. అంటే మనం తీసుకున్న ఫుడ్ అనేది ప్రస్తుత ప్రతిది కూడా కల్తీ. మనం ఎక్కువగా కొలెస్ట్రాల్ అంటే చికెను, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివన్నీ నాన్ వెజ్కి మనం అలవాటు పడిపోయాం. అంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా దానిలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, అదే డైరెక్ట్గా ఆ ఫ్యాట్ అనేది మన హార్ట్ మీద పడడం, శరీరానికి సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలే. అంటే కనీసం మనం ఉదయం లేచి అంటే మనకి ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన 24 గంటల్లో కనీసం 1 అవర్ అయినా మన శక్తిని అనేది అంటే మన శరీరానికి అనేది శ్రమ ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నామంటే 1 అవర్ కాదు కదా, 10 నిమిషాలు కూడా మన శరీరానికి మనం శ్రమను ఇవ్వడం లేదు. మరి ఇలాంటి శ్రమ ఇవ్వకపోతే మన హార్ట్లో పెరిగిపోయిన కొవ్వు అనేది ఒక్కసారి మాత్రం కనిపించకుండా మనకు స్ట్రోక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్ట్రోక్ కారణం కదా మనం అకస్మాత్తుగా చనిపోతున్నాం. ఇదొక కారణం. అయితే చాలామంది ఆటగాళ్ళు కూడా ఉన్నారు కదా, ప్లేయర్స్ అనే వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కనీసం రోజుకి 4 hours 3 hours అనేది వాళ్ళ ఆటల్లో వాళ్ళ శరీరాన్ని అలసిపోయినట్టు చేస్తుంది. మరి వాళ్ళు ఎందుకు మరణిస్తున్నారు? అది అంతు చిక్కన ప్రశ్న. అంటే వాళ్ళ బాడీకి మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఏంటంటే శరీరానికి సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మనం హార్ట్ స్ట్రోక్తో మరణిస్తున్నామని చెప్పాం. కానీ ప్లేయర్స్, ఆటగాళ్ళు, వాళ్ళు క్రీడాకారులైన వారు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా 4-5 గంటలు అనేది ఎక్సర్సైజ్ ఉంటుంది. మరి వాళ్ళు ఎందుకు మరణిస్తున్నారు? ఇది అంతు చిక్కన ప్రశ్న. అంటే మనం తీసుకున్న ఫుడ్ అనేది కరెక్ట్ లేదా? నిజమే, మనం తీసుకున్న ఫుడ్ అనేది కరెక్ట్ లేదు. మనము చక్కనైన ఫుడ్ని మాత్రం ఎంపిక చేసుకోలేకపోతున్నాం. జపాన్ తాలూకా సిస్టమ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ అంటే వాళ్ళు ఏ ఫుడ్ తీసుకున్నా 80% మాత్రమే తీసుకుంటారు, 20% అనేది ఖాళీ కడుపుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా కూడా వెజిటేరియన్గా అలవాటు పడి ఉంటారు. వాళ్ళు చూడండి ప్రపంచంలో ఏ దేశంలో కూడా అంత స్లిమ్గా ఉండే వ్యక్తులు ఎవరు ఉండరు, ఒక జపాన్ తప్ప. జపాన్లో ఊబకాయంతో వ్యక్తి కూడా కనబడడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు శరీరానికి అంతటా శ్రమనిస్తారు, శరీరానికి అంత జాగ్రత్తగా కాపాడుకుంటారు. కానీ మనం 80% కాదు కదా, 100% నాన్ వెజ్ మీద ఎక్కువ మోజు చూపిస్తున్నాం. అది కూడా ఇప్పుడు పిజ్జా, బర్ఫీ అంటే అడ్డమైన చెత్తంతా కూడా మనం ఆన్లైన్లో ఇంటికి రప్పించుకొని మనం వండుకునే వంటల పక్కన పెట్టి ఆన్లైన్లో ఇంటికి రప్పించుకునే ఫుడ్ని మనం ఎక్కువగా క్యాచ్ చేసుకొని తింటున్నాం. దీనివల్ల అనర్థాలు రాకపోతే మరి ఇంకేమొస్తాయి ఫ్రెండ్స్? అంటే మనం రోజుకి అంతరిక్షంలో మనిషి మానవుడు పైకి వెళ్తున్నా కూడా ఆరోగ్యానికి వెనక్కి లాగేసుకుంటున్నాడు అనమాట. అంటే 100 సంవత్సరాలు 80 సంవత్సరాలకు వచ్చాం, 80 సంవత్సరాల నుంచి ఇప్పుడు 60 సంవత్సరాలకు వచ్చాం. కొద్ది రోజులు పోతే 40 సంవత్సరాలకే మనిషి తాలూకా మనుగడ అనేది కంప్లీట్ అయిపోద్దని మన ఆలోచన. మరి మనం ఆలోచన అంటే మనం పాత తరంగా మనం మారాలంటే మన ఫుడ్ని ముందు మనం కంట్రోల్ చేసుకోవాలి, మన శరీరానికి శ్రమనివ్వాలి. అంటే మన పూర్వీకులు కొన్ని ఆకుకూరలు ఎక్కువగా తీసుకునేవారు. ఆ ఆకుకూరలు, అంబలి ఇలాంటివన్నీ అంటే ప్రోటీన్ కలిగిన ఫుడ్, కొలెస్ట్రాల్ లేని ఫుడ్ని మనం తీసుకుంటే కొద్ది రోజులు ఆరోగ్యంగా మాత్రం ఉండక తప్పదు. అయితే ఇప్పుడు మానవుడి తాలూకా జీవనశైలి ఎలా ఉందంటే 40 సంవత్సరాలకి మన హాస్పిటల్ కంపల్సరీ వెళ్ళాలి. 40 సంవత్సరాల్లో మన తాలూకా బాడీ చెకప్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ముందుగా మనకి అటాక్ అయితే బీపీ, షుగర్, ఈ రెండుని కంట్రోల్ చేసుకొని ఆ తర్వాత వాకింగ్, మన ఫుడ్ పైన జాగ్రత్త పడితే కొద్ది రోజులు మనం ఆరోగ్యంగా ఉండగలం. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా అంటే మన దేశంలో 31% హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నారంటే మీరు అర్థం చేసుకోండి మనం తినే ఫుడ్ ఎలా ఉందా అని. అందుకోసం దయచేసి మన పూర్వీకులు మనకు నేర్పించిన మన ఇంట్లో ఉన్న కొన్ని పోపుల డబ్బాలని మనం ఆ పోపుల డబ్బాలో ఉన్న కొన్ని పదార్థాలని మనం జాగ్రత్తగా వాడుకుంటే మనం కొద్ది రోజులు హ్యాపీగా బ్రతకగలమని నా అంచనా. చూస్తూనే ఉండండి మా నేటి ప్రపంచం. ఎట్లో మీ ధనంజయ్.